మీతో పాస్పోర్ట్స్ ఉంటేనే, పాస్పోర్ట్స్ లేకుండా కంగారు వచ్చేకండి. అబ్బబ్బబ్బా, ఒరిజినల్ పాస్పోర్ట్ దొరకడానికైనా కొంచెం ఈజీగా దొరుకుతుందేమో కానీ ఈ SSME 29 పాస్పోర్ట్ దొరకడం మాత్రం చాలా కష్టమైపోతుందబ్బా. రక్తాలు చెందిస్తున్నారు బయట ఫ్యాన్స్, బయట వేరే జనం కూడా, నార్మల్ ఆడియన్స్ కూడా రక్తాలు చెందిస్తున్నారయ్యా ఇది దొరకడానికి. ఫైనల్లీ మనకైతే దొరికేసాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు నవంబర్ 15th 7 PM నుంచి స్టార్ట్ అవుతుందంట. ఒక 5 to 6 hours ఉంటుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ దొరికినందుకు అయితే చాలా హ్యాపీ ఉంది కదా జక్కన్న. ఏమన్నా ప్లాన్ చేసావు అబ్బా, పాస్పోర్ట్ ఏంటయా అసలు టైటిల్ లాంచ్కే ఈవెంట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ దానికి ప్రమోషను ఎంత యూనిక్గా చేశాడంటే చూడు. పాస్పోర్ట్ అంట, పాస్ కాదు ఇది, పాస్పోర్ట్ అంటారు దీన్ని. ఇది ఓపెన్ చేస్తుంది స్టార్టింగ్ ఇక్కడ లాకెట్ సింబలే మనకి ఫస్ట్ వదలడమే. మహేష్ బాబు లాకెట్ సింబల్ వదిలేరు కదా, సో ఈ పాస్పోర్ట్ మీద కూడా అదే ప్రింట్ చేశారు. అక్కడే అసలు జక్క హైప్, ఎక్కడ చూసినా హైప్, ఎక్కించండి. ఇన్స్టాగ్రామ్లో హైప్ తట్టుకోలేకపోతున్నాం అంటే, రోజు అప్డేట్స్ మీద అప్డేట్స్ తట్టుకోలేకపోతున్నాం అంటే, ఈ బుక్ చూసాక ఇంకా హైప్ ఎక్కువైపోయింది. అమ్మమ్మ ఎక్కన్నా ఇది ఓపెన్ చేస్తే కనుక ఇదిగో స్టార్టింగ్ మహేష్ బాబుది ఫస్ట్ లుక్ ఏదైతే మనకి రివీల్ పోస్టర్ వచ్చింది కదా, ఆ పోస్టర్ ఉంది. తర్వాత ఏమో ఇదిగో 2 years ago అని చెప్పి, we set out chase the kind of stories that don't have maps. Today the journey stands at the edge of history, unveiling the title and glimpse to welcome to you all world. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈ పోస్టర్స్, మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పోస్టర్స్, ఈ స్టారింగ్ క్యాస్ట్ అంతా పోస్టర్స్ ఇందులో ప్రింట్ చేశారు. ఇక్కడ ఇంకా ఇన్స్ట్రక్షన్స్, ఇంకా రాజమౌళి గారు వీడియో ఆల్రెడీ వదిలేరు కదా, పాస్పోర్ట్ లేకపోతే రావడానికి వీలు లేదు, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు అని చెప్పి రీసెంట్గానే వీడియో పెట్టారు కదా. సో అందుకే దీనికోసమే ఇగో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి, ఎటు నుంచి ఏం రావాలి, ఎలా రావాలి అనేది. ఇదిగో ఈ రూట్ మ్యాప్ కూడా, అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ని కూడా ఈయన గ్లోబ్ ట్రాటర్ని చేసేస్తున్నాడు. అంటే ఈవెంట్ రావడానికి కూడా ఈ మ్యాప్ స్కాన్ చేసి ఆడు చూసుకుని రావాల్సిన సిచ్యువేషన్ తెచ్చేసారు. సో అంత హైప్, అంత యూనిక్గా ప్లాన్ చేశారు ప్రమోషన్. సో ఇదిగో ఈ స్కానర్ ఉంది, ఈ స్కానర్ స్కాన్ చేస్తే మనకి యాప్లో వస్తుంది లొకేషను, ఎటు నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా బ్యాక్ సైడ్ నుంచి ఎలాగో. మెయిన్ గేట్ క్లోజ్ అంట ఈ ఈవెంట్ వల్ల, సో బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఈ మ్యాప్ మనం స్కాన్ చేస్తే కనుక మనకు అది చూపిస్తుంది అనమాట. బాగుందబ్బా, చాలా యూనిక్గా ఉంది. ఎల్లో జోన్ వైబ్ అయితే మామూలుగా కదా. ఈ బుక్ కోసం నేను నిన్నటి నుంచి మొత్తం ఈ పాస్పోర్ట్స్ గురించి ట్రై చేస్తూనే ఉన్నాను. బోల్డ్ ఫోన్ కాల్స్ మళ్ళీ, బట్ ఫైనల్లీ వచ్చేసింది. ఓకేనా, సరే అయితే ఎంతమంది వస్తున్నారు నాకు కామెంట్ బాక్స్లో ఒక్కొక్కడు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కడు ఒక మహేష్ బాబు డైలాగ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూస్తాను ఎంతమంది వస్తున్నారో. సో వచ్చాక కలుసుకుందాం రామోజీ ఫిల్మ్ సిటీలో, ఫుల్ ఆ వైబ్ని ఎంజాయ్ చేద్దాం. ఇంకో బాబు కూడా రీసెంట్గా ఇప్పుడే పాస్పోర్ట్ లేకుండా రావద్దమ్మా అన్నాడు. సో అన్నా పాస్పోర్ట్ వచ్చేది టైం, ఒరిజినల్ పాస్పోర్ట్ రావడానికి కూడా ఎంత టైం పడదు, ట్రస్ట్ మీ. బయట యుద్ధాలు జరిగిపోతుంది. ఓకే, ఎంజాయ్ DHFMs. కలుద్దాం రేపు నైట్ November 15th నైట్న రామోజీ ఫిల్మ్ సిటీలో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కడు ఒక్కొక్క మహేష్ బాబు డైలాగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.